విజయవాడ దుర్గగుడిలో పాము కలకలం రేపింది. అమ్మవారి గర్భగుడిలో పాము కనిపించడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. పామును సిబ్బంది పట్టుకోవాలనుకున్నప్పటికీ చిక్కకుండా తప్పించుకుంది. ఆలయంలోని ఇటీవల కాలంలో పాములు రావడం పరిపాటిగా మారిందని సిబ్బంది చెబుతున్నారు. మరోసారి పాము కనిపించడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇక దుర్గగడ్డలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ స్వరూప అందిస్తారు. స్వరూప, శ్రవంతి, విజయవాడ దుర్గగుడిలో పాములు రావడం సర్వసాధారణం. అంటే ఇప్పటి వరకు కూడా పాములు కనిపించినాయి కానీ భక్తులకి అది కేవలం ఆలయం బయట మాత్రమే కనిపించాయి. కానీ ఇప్పుడు మాత్రం అంతరాలయంకి వెళ్లే క్యూ దారిలో పాము కనిపించడంతో భక్తులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దీంతో అధికారులు ఇటు ఓపీడీఎస్ఎస్ వాళ్ళు కూడా అప్రమత్తమయ్యి భక్తులను ఆ క్యూ లైన్ లో వెళ్ళనివ్వకుండా పక్క క్యూ లైన్ లోంచి అమ్మవారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఆ ఫ్లోర్ కింద ఒక చిన్న రంధ్రం, అంటే వాటర్ పోయేందుకు ఏర్పాటు చేసిన రంధ్రంలోకి పాము వెళ్లడంతో ఆ ఫ్లోర్ అంతా ఓపెన్ చేసి మరి పాము కోసం ప్రస్తుతం అధికారులంతా కూడా వెతుకుతున్న పరిస్థితి అయితే దుర్గగుడిలో ఉంది. శ్రవంతి, స్వరూపం, మీరు చెప్పినట్లు నీళ్లు పోవడానికి, శుభ్రం చేసిన నీళ్ళన్నీ బయటకు పోవడానికి ఆ చిన్న రంధ్రం ద్వారా పెడుతున్నారని చెప్పారు. మరి అటు సైడ్ నుంచి పాములు రాకుండా ఎందుకు తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు అక్కడ సిబ్బంది? అంటే దుర్గగుడి అంటే చుట్టూ కొండ ప్రాంతం ఉంటది, మధ్యలో అమ్మవారి ఆలయం ఉంటది. దీంతో బయట వరకు మాత్రం ఆలయం బయట నుంచి పాములు ఎక్కువ కనిపిస్తూనే ఉంటాయి. బట్ ఆలయంలోకి పాము ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది మాత్రం అధికారులు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. బట్ అటువంటి చర్యలు మాత్రం ఆలయంలో తీసుకోలేదనే చెప్పాలి. కొండ ప్రాంతం కాబట్టి పాములు వస్తున్నాయనేసి అధికారులు కూడా చాలా నార్మల్ గా తీసుకుంటూ ఉన్నారు. బట్ అది పగలు కాబట్టి ఓకే, నైట్ వస్తే మాత్రం భక్తులకు ప్రమాదం ఉంటుంది కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. శ్రవంతి, రైట్ స్వరూప.